RTI Live News. Ask for right. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీఐ లైవ్ న్యూస్. రంగారెడ్డి జిల్లా ఆమనగల్ మండలం గౌరారం గ్రామంలో బొచ్చుపల్లి యశోదమ్మ జ్ఞాపకార్థంతో కామినేని వైద్య సిబ్బందితో ఉచిత వైద్య శిబిరం సెట్టిపల్లి గ్రామానికి చెందిన ప్రజా సేవకుడు బొచ్చుపల్లి రాకేష్ రావు ఏర్పాటు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆమనగల్ మండలంలోని అన్ని గ్రామాలలో ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న నిరుపేదలకు ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని తెలిపారు. ప్రజా సేవ లక్ష్యంగా పనిచేస్తానని మీడియాకు తెలిపారు. కార్యక్రమంలో గ్రామ యువకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు బొచ్చుపల్లి రాకేష్ రావు. ముందుగా ఈ అవకాశాన్ని ఇచ్చిన B5 న్యూస్ ఛానల్, RTI న్యూస్ ఛానల్ వారికి నా ధన్యవాదాలు. చెప్పండి అన్న, మీరు ఈ యొక్క ఉచిత వైద్య శిబిరాలు ఎందుకు ఏర్పాటు చేయాలనుకున్నారు? మీరు చాలామంది ఊర్లో అవగాహన లేదు. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి ఎలాంటి రోగాలు వస్తున్నాయి ఏంది అనేది తెలియట్లేదు. మొన్నటిదాకా కరోనా, సో ఇలాంటి చాలామంది వృద్ధులు ఎక్కువైపోయారు. ఊర్లో చూసుకునే వాళ్ళు లేరు. కొడుకులు ఉంటే హైదరాబాద్, పిల్లలు వీళ్ళుంటేనేమో ఊర్లో. ఇలాంటి ఇబ్బంది ఎవరు చూసుకునే వాళ్ళు లేనందుకు రవాణా సౌకర్యం కూడా సరిగా లేదు. మన వంతుగా అరే ఎవరికి ఏ రోగం ఉంది, మా నాన్నమ్మ పైన ఫోటో కనిపిస్తుంది కదా, తనకు కూడా ఇట్లానే అనారోగ్యం వచ్చి చనిపోయింది. సో అలాంటి ఇబ్బంది ఎవరు రావద్దు అని చెప్పి నా వంతుగా వృత్త భక్తితోటి మేము ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఎలాంటి ఇక్కడ ఉచిత వైద్య శిబిరం పెట్టిన కదా పరీక్షలు అండి, కాళ్ళ నొప్పులు వచ్చిన, కళ్ళైనా, మిగతాది ఎలాంటిదైనా చేస్తున్నాం మనం ఇది ఒక్కూరు కాదండి, మొత్తం మండల్ లెవెల్ కంటి పరీక్షలు ప్రతి ఒక్కటి మండల్ లెవెల్ 13 గ్రామ పంచాయతీలో చేస్తున్నాం. లాస్ట్ అమన్గల్ అర్బన్లో కూడా పెట్టాలని ప్రయత్నిస్తామండి. మేము ప్రతి ఒక్కటి కంటి పరీక్ష, షుగరు, BP, కాళ్ళ నొప్పులు, చేతుల నొప్పులు, ప్రతిదీ. ఒకవేళ ఈడనేమో నార్మల్ టెస్ట్ చేస్తారు, ఇబ్బంది ఉంది చాలా అంటేనేమో వాళ్ళని తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. అది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. బస్సు మనమే పెడతాం, ఈ నుంచి తీసుకెళ్ళి ఆడ చూపించి మళ్ళీ తీసుకొని వస్తాం. ఇంకొకటి రాకేష్ రావు ఈ ఆమన్గల్ జడ్పీటీసీగా పోటీ చేసే అవకాశాలు ఉన్నాయంటారు. మరి నిజమేనా ఇది? మీరు చేయాలనే ఆలోచన ఉందా మీకు? ఇప్పటి వరకు నేనేం ఆలోచించట్లేనండి. ఒకవేళ పరిస్థితులు అనుకూలిస్తే చూసాం ముందు కాలం. రిజర్వేషన్లు ఇంకా డిసైడ్ ఏం కాలే కదా, రిజర్వేషన్లను బట్టి మనం చూసాం. ఎన్నికల కోసమే ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేసినట్టు కొంతమంది విమర్శిస్తారు. అలాంటి వారికి ఏం చెప్తారు మీరు? ఎన్నికల కోసం కాదండి, ఎన్నికలు మాకు ఈ ఇష్యూ నా కోసం నార్మల్గా నా వంతు ఇది అన్నాడు అంతే.